హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈరోజు అయితే మనం కొన్ని క్లీనింగ్ టిప్స్ అయితే చెప్పుకుందాం. ఎన్ని వీడియోలు చేసినా, ఎంత మాట్లాడినా కానీ మన ఇంట్లో పని, ఈ క్లీనింగ్ పని అనేది తేలిగ్గా ఎలా చేసుకోవాలి, ఇంటిని ఎలా నీట్గా ఉంచుకోవాలి, ఇలాంటి వీడియోల వైపు మనం ఎక్కువ ఆకర్షణ చూపుతాం కదా. ఎందుకంటే మనం రోజువారీ చేసుకునే పనులు తేలిగ్గా ఎలా చేసుకోవాలి, ఇంటినే నీట్గా ఎలా ఉంచుకోవాలి, ఎక్కువ సమయం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మనం దీని మీద చూపిస్తూ ఉంటాము. 24 గంటలు ఇంటిని నీట్గా ఉంచుకోగలుగుతామా? ఇది సాధ్యమైద్దా? కొంతమంది మాత్రం ఎప్పుడు ఇంటిని నీట్గానే ఉంచుకుంటారు. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ ఇల్లు అనేది చాలా నీట్గా కనిపించింది. ఎప్పుడు పని చేస్తారా వీళ్ళ ఇల్లు అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది, ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది అని ఆశ్చర్యం వేస్తుంది. మనం కూడా అలా ఉంచుకోవాలని ట్రై చేస్తాం, కానీ కుదరదు. 1-2 రోజులు ఉంచుకుంటాము పక్కన వాళ్ళని చూసి, మూడో రోజు మళ్ళీ ఏదా మామూలే. కానీ ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి మనం ఏం చేయాలి, ఏ టిప్స్ పాటిస్తే మనం కూడా ఎప్పుడు ఇంటిని నీట్గా ఉంచుకోగలుగుతాము? పెద్దగా పాటించవలసినవి అయితే ఏమి లేవు. నాకు తెలిసిన విషయాలైతే రెండే రెండు. ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి, ఎక్కడ వస్తువు అక్కడే ఉంచుకోవాలి. అప్పుడే ఇల్లు అనేది చూడటానికి నీట్గా ఉంటుంది. ఈ 2 విషయాలు అనేది మనం పాటిస్తే చాలు. ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. వేరే క్లీనింగ్ కోసం ఎటువంటి లిక్విడ్లని అవని ఇవని వాడి ఏవేవో డెకరేషన్కి తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ 2 విషయాలు కనుక పాటిస్తే చాలు. ఎవరైనా సరే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తాం? బయట కసు ఊడ్చుకుంటాము, ముగ్గేసుకుంటాము. అది కొంచెం ఎక్కువ పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళైనా, తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే ముందు చేసే పని ఇంటి ముందు పాచి కసు ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాము. ఈ పని ప్రతి ఒక్కళ్ళు చేసేది. తర్వాత మనం ఏం చేస్తాము? ఇంకా గబగబా వంటగదిలోకి వచ్చేసి వంట అనేది స్టార్ట్ చేస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, లంచ్ బాక్స్ రెడీ చేయాలని. లేదనుకోండి, కొంచెం పెద్దవాళ్ళైనా సరే ఉదయాన్నే కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటుంది. వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకోవడం, టీ పెట్టుకోవటం అలా చేస్తాము. మనం బయట ముగ్గు వేసిన వెంటనే ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని హాల్లోకి వెళ్ళాలి. హాల్ అనేది నీట్గా ఉందా లేదా చూసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఆడుకునే వస్తువులు, లేదనుకోండి ఏదైనా స్నాక్స్ తిన్నా అవి పడేస్తూ ఉంటారు. నైట్ మనకి నిద్ర వచ్చేసి ఇంక ఇప్పుడేం క్లీన్ చేస్తాం, ఏం సర్దుతాంలే అని అలాగే వదిలేస్తాము. హాల్లో సోఫాల మీద ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవన్నీ తీసేసేయాలి. ఇంక ఇంట్లో వాళ్ళు ఫోన్లు, రిమోట్లు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు కదా, అవన్నీ తీసి ఎక్కడ వస్తువు అక్కడ అనేది సర్దుకోవాలి మనం. ఇంట్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, హాల్లో మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. హాల్ అంతా ఖాళీగా ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా మనకు బాగా వీలుగా ఉంటుంది. ఎవరో పిల్లలు అడ్డం వచ్చేవాళ్ళు, కదిలిచ్చే వాళ్ళు ఉండరు కదా. ఇంకా సోఫాల్లో ఏమన్నా ఉందనుకోండి, శుభ్రంగా ఇదిలిచ్చేసుకొని నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని హాలు మొత్తం నీట్గా కసులు ఊడ్చుకోవాలి. తుడవటం అవన్నీ పెట్టుకోపోయినా కానీ హాలు మొత్తం నీట్గా కసు ఊడ్చుకుంటే చాలు. అప్పుడు మనకి హాల్లోకి ఎవరన్నా వచ్చి చూసినా సరే హాల్ కానీ ఇల్లు కానీ చాలా నీట్గా కనిపించింది. ఎవరన్నా బయట వాళ్ళు మన ఇంట్లోకి వచ్చినా సరే హాల్ వట్టుకే వస్తారు. ఎవరు బెడ్రూమ్లోకి, వంటగదిలోకి రారు. మన చుట్టాలు, మనకు బాగా దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళే బెడ్రూమ్లోకి, కిచెన్లోకి అంతవరకు రాగలుగుతారు. కానీ ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారంటే ఎక్కువ శాతం హాల్లోనే కూర్చుంటారు. అందుకనే హాల్ అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ఈ పని అనేది చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటా కూర్చుంటే వంట ఎక్కడ చేస్తామంటారు. 1-2 రోజులు అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి రోజు కంటిన్యూగా అలవాటు అయిపోయిద్ది. ఎక్కువ సమయం ఏం పట్టదు, ఒక్క 5 నిమిషాలు పట్టిద్ది. ఊడ్చుకునే టైం కూడా లేదనుకోండి, ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టుకోండి చాలు. చూడటానికి నీట్గా కనిపించింది, ఊడవాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వంటగది కూడా ఎప్పుడు నీట్గా ఉండాలనుకోండి. మనం కూరగాయలు కట్ చేస్తాము, కూరగాయలు కట్ చేసిన వెంటనే ఇంకా ఆ తొక్కు అవన్నీ తీసి డస్ట్బిన్లో పడేసుకోవాలి. లేదనుకోండి, వంటగదిలో మనకు అందుబాటులో ఒక కవర్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, కూరగాయలు కట్ చేసిన తొక్కు అవన్నీ ఒక కవర్లో వేసి పెట్టుకుంటాం. కొంతమందికి డస్ట్బిన్ అనేది కొంచెం దూరంలో పెట్టుకుంటారు. దూరంలో పెట్టుకున్న వాళ్ళు కవర్ అనేది ఒక దగ్గరలో మనకు అందుబాటులో పెట్టుకుంటే ఇంకా వేస్ట్ అన్నీ ఆ కవర్లో వేసుకోవచ్చు. వంటగది నిండా, గ్యాస్ గట్టు నిండా వేసుకోకుండా ఒక కవర్లో వేసి పెట్టుకోవచ్చు. వంటగది అనేది ఎప్పుడూ నీట్గా అయితే ఉండదు. వంట చేసేటప్పుడు మాత్రం కొంచెం గందరగోళంగానే ఉంటుంది. కాకపోతే దాన్ని కూడా నీట్గా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఏ పని అయిపోయిందనుకోండి, ఆ వస్తువు తీసేసి వెంటనే దాని ప్లేస్లో దాన్ని పెట్టేసేయాలి. ఆ వస్తువు అక్కడే ఉంచకూడదు. అన్నీ మన చుట్టూతా పెట్టుకున్నాం అనుకోండి, పని అనేది మనకు అసలు అర్థం కాదు.
కూరగాయలు కట్ చేస్తున్నాము. కూరగాయలు కట్ చేయటం అయిపోయిన వెంటనే కూరగాయలు కట్ చేసే చాపర్ ఉంటది కదా! దాన్ని కడిగేసుకోవటం. కూరగాయలు కట్ చేసిన చాకు ఉంటది. చాకుని నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. కూరగాయలు కట్ చేసి అలాగే పెట్టుకున్నామనుకోండి చాకు అనేది వాసన వస్తది. మళ్ళీ వాడాలన్నా కూడా దాని నిండా అన్నీ అంటుకొని ఉంటాయి. ఎవరన్నా వచ్చి చాకు ఇవ్వమని అడిగినా కూడా ఆ చాకు అనేది ఎలా ఉంటది? వాసన వచ్చినట్టుగా కూరగాయలు కట్ చేసినయి అన్నీ అంటుకొని ఉంటాయి. అందుకే కూరగాయలు కట్ చేసిన వెంటనే చాకు కూడా నీట్‌గా కడిగేసి పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మనం కూరగాయలు కట్ చేస్తున్నామంటే నీళ్లు తెచ్చుకొని మనం కడిగేగా కట్ చేసేది. ఆ నీళ్ళల్లో చాకుని వెంటనే కడిగేసి పెట్టుకోవాలి. వంట అయిపోయిన వెంటనే గ్యాస్ పొయ్యిని కూడా నీట్‌గా తుడుచుకోవాలి. ప్రతిరోజు గ్యాస్ పొయ్యి అనేది తుడవాల్సిందే. తుడిస్తేనే అప్పుడు వంటగది కానీ గ్యాస్ పొయ్యి కానీ చాలా నీట్‌గా ఉంటాయి. వంటగది అనేది మనకి నీట్‌గా కనిపించాలంటే మాత్రం గ్యాస్ కౌంటర్ అనేది చాలా నీట్‌గా ఉండాలి. ఎప్పుడు పొయ్యి అనేది వంట చేయటం అయిపోయిన వెంటనే పొయ్యి క్లీన్‌గా ఉండాలి. గ్యాస్ బండ మీద ఏమీ అడ్డం ఉండకూడదు. ఎక్కడవక్కడ సర్దేసి పెట్టేసుకోవాలి. ఇంకొకటి ఎప్పుడూ షింకులో అంట్లు అనేది ఉండకూడదు. ఒకవేళ మీకు కడిగే తీరిక లేదు, లేదో బద్ధకంగా ఉంది అలా అనుకున్నప్పుడు ఒక చిన్న టబ్బు తీసుకోండి. ఆ కడగాల్సిన అంట్లన్నీ టబ్లో వేసి పెట్టుకోండి కానీ సింకులో వేసి మాత్రం పెట్టుకోవద్దు. సింకులో అంట్లు పడతా ఉన్నాయి అనుకోండి, నువ్వు వంటగది గ్యాస్ గట్ అనేది ఎంత నీట్గా ఉంచినా సరే ఆ వంటగది అనేది చూడటానికి అందంగా కనిపించదు. అందుకని సింకులో మాత్రం అంట్లు అనేది ఎప్పుడూ వేసి ఉంచకూడదు. వంట చేసేటప్పుడు మనం జిడ్డు చేతులతోటి వంట చేస్తే ఏమిటి పట్టుకుంటాం కదా, ఇంకా ఆ చేతులతోటి మనం మళ్ళీ డబ్బాలు కానీ అవి ఇవి ఉంటాయి కదా వంటగదిలో పెట్టుకుని ఆ డబ్బాలు అనేది ఆ చేతులతో అంతే అంటుకోకూడదు. మన చేతులు కొన్న జిడ్డు మొత్తం డబ్బాలకు అంటిద్ది. డబ్బాలు కూడా జిడ్డు జిడ్డుగా కనిపిస్తాయి. గ్యాస్ పొయ్యి క్లీన్ చేసే టవల్ కూడా ఎప్పటికప్పుడు కొత్తది తీసుకోవటం కానీ లేదనుకోండి ఇంట్లో పాత క్లాతులు ఉంటాయి కదా, ఆ పాత క్లాతులు అనేది కొంచెం అది మురికైంది పాడైపోయింది అనుకున్నప్పుడు అది తీసి పడేసి ఇంకా వేరే క్లాతులు వాడుకోవటం. వంటగదిలో ఉన్న అర్మార్లో డబ్బాలు కూడా ఒక వరుస క్రమంలో ఉండాలి. చూడటానికి నీట్‌గా ఉండాలి. మనం ఏదైనా డబ్బా తీసామంటే మళ్ళీ దాంతో పని అయిపోయిన వెంటనే ఆ డబ్బా అనేది అక్కడ పెట్టేసేయాలి. ఏదైనా పిండి కానీ పప్పులు కానీ అయిపోయినాయి అనుకోండి, ప్యాకెట్ ఓపెన్ చేస్తాము. కొన్ని వాడుకుంటాము. ఇంకొన్ని ఆ ప్యాకెట్లో ఉంచేసాలి. అలాగనే అర్మార్లో డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాల మధ్యలో పెట్టడం కానీ ఆ డబ్బాలకు ముందు వైపున పెట్టడం కానీ అలా చేస్తారు. అస్సలకి అలా చేయకూడదు. ప్యాకెట్ అనేది మనకు కనిపించే విధంగా పెట్టకూడదు. ఒకవేళ మీకు డబ్బాలో పోయటం ఇష్టం లేదనుకోండి, ఆ ప్యాకెట్ అనేది వేరే డబ్బాలో వేసి పెట్టుకోండి. అంతేగాని ప్యాకెట్లు అనేది బయటికి కనిపించే విధంగా మాత్రం అస్సలు పెట్టకూడదు. ప్యాకెట్లన్నీ వేరే డబ్బాలో వేసుకొని మూత పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు డబ్బా కనిపించదు కానీ ప్యాకెట్లు అయితే కనిపించవు. చూడటానికి కూడా అర్మార్ అనేది చాలా నీట్గా ఉంటుంది. వంటగది అనేది ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడానికి ఇలాంటివి ఫాలో అయ్యామనుకోండి, మనం ఎక్కువ క్లీన్ చేసినా చేయకపోయినా సరే వంటగది అనేది ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకోవాలి. పెట్టిన వస్తువు అనేది నీట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా ఇల్లు మొత్తం నీట్‌గా కసులూడ్చుకుంటా రావాలి. బెడ్రూమ్ ఉందనుకోండి, ముందు బెడ్రూమ్ నీట్‌గా ఉండాలంటే బెడ్‌షీట్ అనేది చాలా నీట్‌గా ఉండాలి. ముడతలు ముడతలుగా మురికిగా బెడ్‌షీట్ అనేది అస్సలు ఉండకూడదు. ఇంట్లో వాళ్ళు నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు అవన్నీ తీసి మడతలు పెట్టుకొని కబోర్డ్‌లో పెట్టేసుకోవాలి. బెడ్షీట్ మార్చాలనుకోండి, వెంటనే బెడ్షీట్ తీసేసి ఇంకొకటి వేసుకోవటం. బెడ్షీట్ మార్చే పని లేదనుకోండి, బెడ్షీట్ ముడతలు లేకుండా సరిచేసి నీట్‌గా వేసుకొని దిండ్లు కూడా నీట్‌గా వేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు దిండ్లు ఎలా ఉంటాయి, నలిగిపోయినట్టుగా వండ్లగా వచ్చేస్తాయి. వాటిని సరి చేసుకొని దిండ్లు అనేది ఇంక నీట్‌గా వేసుకోవాలి. అప్పుడు మనం బెడ్రూమ్‌లోకి వెళ్ళంగానే మంచం అనేది చాలా నీట్‌గా కనిపించింది. మడతేసే బట్టలు ఏం చేస్తారు కొంతమంది, ఎప్పుడు కుర్చీల్లో వేసి ఉంచుతారు. అస్సలకి అలా చేయకూడదు. బట్టలు కూడా ఎప్పుడప్పుడు మడతేసుకొని అర్మార్లో పెట్టుకోవాలి. అర్మార్లోంచి తీసేటప్పుడు కూడా నీట్‌గా తీసుకోవాలి. పెట్టడం నీట్‌గా పెట్టుకోవాలి. మనం వాటిని తీసేటప్పుడు కూడా నీట్‌గా తీసుకోవాలి. ఈ విధంగా మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, బట్టలు ఎప్పుడు కుప్పలుగా లేకుండా ఎప్పుడు చూసినా సరే చాలా నీట్‌గా ఉంటాయి. మనకు పని కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు అనుకున్న బట్టలు అనుకోండి, తీసేసుకొని వేరే బ్యాగ్లో పెట్టేసుకోవటమో ఎవరికన్నా ఇచ్చేయటమో అలా చేసుకోవాలి. బట్టలు అవసరం లేకపోయినా సరే అర్మార్లో కుక్కి అలా ఉంచుకోకూడదు అసలు. ఇల్లు ఊడ్చుకునేటప్పుడు ప్రతిరోజు రోజుకొక ప్లేస్ క్లీన్ చేసుకోవాలని పెట్టుకోవాలి. రోజంతా క్లీన్ చేస్తూ ఉండకుండా రోజులో ఒక అరగంట టైం అనేది కేటాయించుకోవటం, ఒక క్లాత్ తీసుకోవటం, ఏదైనా కనపడే ప్లేసులు టీవీ అవన్నీ ప్లేసులు ఎప్పుడూ నీట్గా ఉండాలి కదా, ఆ కనపడే ప్లేసులు కొంచెం దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్లేసులని దులుపుకోవటం, తలుపులు అవన్నీ దులుపుకుంటూ ఉంటాం. రోజుకొక ప్లేస్ అనేది ఎంచుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది. మనకు పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. బద్దకిచ్చకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి మనం అలవాటు చేసుకోవాలి. ఏ పని చేసినా సరే అది నీట్‌గా చేయాలి. ఏదన్నా ఒక ప్లేస్ మనం క్లీన్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏదో క్లీన్ చేశానంటే చేశానని కాకుండా అది నీట్‌గా క్లీన్ చేసుకోవాలి.
ఒక వారం 10 రోజుల వరకు ఆ ప్లేస్లో దుమ్ము అనేది మనకు కనిపించకూడదు. అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు బయట నుంచి వచ్చేటప్పుడు చెప్పులను కూడా ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఇడవకుండా నీట్గా ఒక క్రమ పద్ధతిలో ఇచ్చేటట్టుగా ఉండాలి. కొంతమందికి చెప్పులు స్టాండ్లు ఉంటాయి, ఎక్కువ శాతం అందరికీ స్టాండ్లే ఉంటాయి. చెప్పులు విడిచేసి వెంటనే స్టాండ్లో పెట్టే విధంగా ఉండాలి. చెప్పులు స్టాండ్లు లేని వాళ్ళు చెప్పులన్నీ ఒక పక్కన నీట్గా ఉండాలి, ఒక లైన్లో ఒక వరుసలో ఉండాలి. అంతేగాని మన వాకిటి ఎదురుగా కాలు దుడుచుకునే పట్ట దగ్గర ఒక చెప్పు ఒక చోట ఒక చెప్పు ఇంకో చోట ఉండేటట్టుగా ఉండకూడదు. అది మన ఇంట్లో వాళ్ళకి మనం నేర్పించాలి, చెప్పాలి. 1-2 రోజులు చెప్తా ఉంటే వాళ్ళకు కూడా అలవాటు. వీలైనంత వరకు ఇల్లు అనేది రోజు తుడుచుకోవాలి. రోజు తుడవటం కుదరకపోయినా సరే రోజు మార్చి రోజైనా తుడుచుకుంటే బండలు ఎప్పుడు నీట్గా కనిపిస్తాయి. బండలు నీట్గా ఉంటే ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇల్లు నీట్గా ఉండటానికి ముందు ముఖ్యంగా బండలు కూడా చాలా నీట్గా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఎప్పుడు ఇల్లు అనేది నీట్గా ఉండిద్ది.